వరకు ముందే మేము చెప్పాం ప్లకార్డ్ పెట్టలేకపోయామని. సంజు మందులవే, సంజు మందులవే అక్కడ ఉన్నా వేసుకోరా. మరి అందరూ అమ్మగారండి 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 అమ్మగారండి. ఎవరు? రవినండి. అమ్మగారు అక్కడ ఉంటారు, అడుగు. అమ్మగారండి 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 అమ్మగారండి. ఇస్త్రీకి బట్టలు తెయ్యండి. తర్వాత వేస్తాను, కూర్చో. ఇస్త్రీకి బట్టలు తెయ్యండి. ఇక పడుకోండి, ఫామ్ సీరియల్ అయిపోతుంది. ఇండియాకి ఆస్ట్రేలియాకి దారుణమైన మ్యాచ్ అయిపోతుంది. క్రికెట్ ముఖ్యమా, సీరియల్ ముఖ్యమా? ఎవరు? ఎవరు నువ్వు? దొంగ దొంగ. సంజు దొంగ దొంగ, సంజు దొంగ దొంగ, సంజు దొంగ దొంగ. ఎక్కడ సచ్చుంటాడు చూడండి రా. బావా బావా, మన సంక్రాంతికి వచ్చినప్పుడు పండుగకి డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకే మనం ఎలా వెళ్ళుకుంటాడు రా బావా. బావా 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 దాని కాడ ఆడట్లేదు. అదే గుండు బాగా చనిపోయాడు రా. తొగరోతేశ్వరరావు లేటెస్ట్ బీట్స్ కి తను పెర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నాడు, తను డాన్స్ చేద్దాం అనుకుంటున్నాడు. మీ అందరి కరతాల ధ్వనులతో తను ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఆస్వాదిద్దాం. ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి, ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి.
హలో 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 హలో. ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ గురువుల్ని మర్చిపోకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా కలిసి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం తలపెట్టడం అంటే ఆషామాషి పని కాదు. కారణం ఏమిటంటే హలో వీళ్ళందరూ కూడా హలో హలో. వీళ్ళందరూ కూడా సమిష్టిగా కలిసి వాళ్ళు సుమారు నాకు తెలిసి 6 నెలల కిందటి నుంచి కూడా దీన్ని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడికి చేర్చి ఒకే వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆనందాన్ని కూడా మనకి చూపించి వాళ్ళ అభిమానాన్ని కూడా వ్యక్తం చేసినందుకు మేమంతా కూడా కృతజ్ఞులమై ఉంటామని నా అభిప్రాయం. నా మనస్ఫూర్తిగా వీళ్ళు భవిష్యత్తులో కూడా రాణించాలని మనసా వాచ భగవంతుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన సైన్స్ మేడం గారు మాట్లాడాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. ఈ దేవుడి పాఠశాలలో 2004-2005 సంవత్సరంలో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు వారికి చదువు చెప్పినటువంటి గురువులను గుర్తు పెట్టుకొని ఈరోజు ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఈ విధంగా సమావేశపరిచి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచినందుకు నిజంగా వారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాలో ఆ బ్యాచ్లో వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళలో మాలో కొంతమంది పదవీ విరమణ చేసిన వారు ఉన్నాం, కొంతమంది పదవిలో కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థుల్లో కొందరు మా దగ్గర చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. అయినా తర్వాత ఇప్పుడు చదువుతూ ఉన్న పిల్లలు కూడా కొందరు ఉన్నట్టుగా చిన్నవాళ్ళు కాబట్టి కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పాత విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాశిస్సులు. నిజంగా ఆ ప్రశ్నకు సమాధానం కూడా వాళ్ళే చెప్పారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం వల్ల వారి తాలూకా స్థితిగతులు తెలుస్తాయి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సాంఘికంగా కానీ స్థితిగతులు తెలుసుకోవడం వలన ఒకరికొకరు సహాయపడడానికి అవసర సమయాల్లోనూ ఆదుకోవడానికి కూడా పనికొస్తుంది. నిజంగా ఇది మిగతా ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా ఉంది. వారు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా ఇటువంటి మంచి కార్యాలు చేయాలనేటటువంటి స్ఫూర్తి వాళ్ళకు కూడా కలుగుతుంది. ఇది నిజంగా వీళ్ళు చేసినటువంటి మంచి తలంపుతో, మంచి ఉద్దేశంతో చేసినటువంటి మంచి కార్యక్రమం. ఇది ఆలస్యమైన కూడా చాలా జయప్రదంగా జరిగింది. ఇది మొత్తం నేను ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఇది నాకు మొదటిసారి. నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. అనేది అర్థమైంది. ఇంతగా ఎదిగిపోయారా అని మాకు అనిపిస్తుంది. మీరు లోకంలోనే కాదు, పెరగడంలో, ఎత్తులో కూడా అన్ని విషయాల్లోనే మారారు. మీ మాట తీరు, మీ ప్రవర్తన కూడా మారి నిజంగా ఎంతగా ఎదిగిపోయారా అని చెప్పి మాకే ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి మీరు తలంచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించారు. అయితే ఇంకొకటి, ఇదే విధంగా కాకుండా ఆసక్తి మీలో మరి ఓపిక ఉన్నట్లయితే మీ గ్రామాల్లో కూడా జరగబోయేటువంటి మంచి మంచి కార్యక్రమాలు, అంటే పర్యావరణ పరిరక్షణ, మరి పారిశుద్ధ్య కార్యక్రమం, అదేవిధంగా సమాజంలో వెనకబడిపోతుంది లేక చెడు అలవాట్లకు బాధితులైనటువంటి వారిని మీరు ఒక కౌన్సిల్గా, ఒక కమిటీగా ఏర్పడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని మంచి దారిలో పెట్టడానికి కూడా, అలాగా సాంఘికంగా కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా
చేసి మీ గ్రామానికి మీకు చదువు చెప్పిన తల్లిదండ్రులకు మీ మొత్తం మీ అందరికీ కూడా మంచి పేరు మీకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మీ అందరూ కూడా ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ చేయాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పెద్దలకు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా నమస్కారములు, పిల్లలైనటువంటి వారందరికీ కూడా నా శుభాశిస్సులు, నా యొక్క దీవెనలు. గురునాయుడును వెంకట్రావు మా ఇంటికి వచ్చి ఇలాగ ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నామండి, మీరు తప్పక రావాలి అన్నారు. అనేసరికి అందులో కొంచెం నాకు స్వలాభం కూడా కనిపించింది. ఏంటనంటే నా దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థులందరినీ చూడొచ్చు, నేను పనిచేసినటువంటి పాఠశాలను కూడా చూడొచ్చు అనేటటువంటి ఒపీనియన్ నాలో ఏర్పడి అయితే తప్పకుండా వచ్చేస్తున్నానయ్యా అని చెప్పేసి చెప్పాను. ఇది చూస్తూ ఉంటే మేము చదువుకున్న రోజుల్లోకి వెళ్ళిపోయామండి. కారణం ఏంటంటే నేను ఎప్పుడో 6th క్లాస్ చదువుకునేటప్పుడు నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలియదు. అంటే ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కూడా రూపురేఖలన్నీ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసావు, నువ్వు తప్పకుండా రావాలి అన్నారు. ఎవరయ్యా అన్నాను. అంటే వరుసగా పేర్లన్నీ చదివేశారు వాళ్ళు. ఒక్కసారి ఆ రోజుల్లోకి నేను పరిగెట్టాను అనమాట. పరిగెట్టి ఆహా వీళ్ళు ఇలాగుంటారు అని అనుకున్నాను. అలాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు కూడా నాకు కలిగి నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఫీల్ అవుతూ కూడా మీరు ఈ అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు మెనీ థ్యాంక్స్ చెప్తూ నేను జరిగింది. అయితే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరికీ